హరిశ్చంద్ర, మాకు ఇంక కాలాతీతం అవుతున్నది. నీవు మా ఆశ్రమ వెళ్ళి పొమ్ము. అటు వెళ్ళి మహాత్మ. హరిశ్చంద్ర, ఆగము. ఇటు రమ్ము. సింహాసనంపై కూర్చుండు రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణము మీకేలా. ఇవి కూడా మా ఆశ్రమం దిగ విడిచి వెళ్ళు. అటువలే మహాత్మా, తమ ఆశ్రమం దిగబడిచి వెళ్ళింది. అవును, అవునవును, అంతటి సాధ్వి అర్ధాంగి, అంతకు మించి ప్రభుభక్తి కలిగిన మంత్రి. అంతేకాదు, ఈతడు సత్యమే దైవమని, దైవమొక్కటే సత్యమని బాహ్యముగా కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరింగిన వాడి హరిశ్చంద్రుడు. అవుత చేతని నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను హరిషడ్వర్గములను జయించిన మానవుడు కదా నాకు ప్రవర్తటేని ఆ వశిష్ఠులతో పందెం వేయించి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలంగుచున్నను. ఎందును ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు? అవును, ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యమలిబడి పోవుచున్నాడు. మరి ఇప్పుడు జన వెంటబడి పీడించి నొప్పించి అసత్యమాడించు స్ఫురించినది. ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తిదా. హరిశ్చంద్రుడు రాజ్యదానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమననే కాని అలనాడు తాను నాకు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు. ఏదో 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 ఒక నెపముగాలను పట్టి పిడుచుటకు. అరే హరిశ్చంద్ర, సత్యం వల్ల ఇప్పటిదా పరవిత్తముని భాయకమ్ముక భుజింపం చూస్తువా? నేను నాడు అలనాడు అక్కర ఇక్కడముక తాళమిచ్చిన రక్తం ఎక్కడ తోచినాడమురాచి దక్కిన భూమి కోసపడు భుంభుత్తు ప్రశంసించురే. మా రుణధనముని ఎగవేదనంచి దిగిరా. మునీంద్ర, ఎక్కడ దారుణము? ఏమీ ఎక్కడి దారుణంబ అసలు లేదా ఏది మోమెత్తి మా వంకం తేరి చూచి అనుమత్తే ఎట్లు మాట్లాడున్నది నాలుకాలేక తాటి తోలమ. ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి అని ఎక్కడు లోకము. మునీంద్ర, మమ్మల్ని అన్యాయముగా బాధించడం మీకు పాడియా మహాత్మా? ధరణి సర్వస్వము నీకే, ధరణి సర్వస్వము నీకే ధారవాసి. కట్టు
కట్టుబట్టలతో ధైర్యముల ఏగుతున్న మాటలను ఇంక లేని అప్పులు గట్ట పరగులే ఏమని వాగితివి ఇంకొక్క మారట్టి కోత కొయ్యము నీ నాలుక పీకించి గ్రద్దలకు వేసతను చేతగాని నీవు ఇప్పుడు ఇక్కడిట ఏడ్చుడు ఎందులకు పెదపాటి తులువ కోతల కోటి ఎందులకు అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీవు మాకిస్తున్న సొమ్ము అది మా సొమ్ము మా సొమ్ము మేమడుగుతా నీకు ఏది ఎప్పుడు తలగట్టుడయా ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలోనే పోయినదా ఏమి పోనండి మహా కోపింపుకమయ్యా నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగతి అన్నాడు కదా మహాత్మా. మరి ఇప్పుడు ఏమి చేయదు? ఒక్క మాసం గొడవ సంగతి ఏ పాటుకైనడు పడి మీ సొమ్ము చెల్లించుకున్న మహాత్మా ఇంకా వదిలివే. అలాగునే చేయుము. హరిశ్చంద్ర, మమ్మల్ని ఇంకొక సందేహం వాదించుచున్నది. ఏమని? నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేపరక మరి మారుణమెట్టు తీర్చగలవు? ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రం పంపెదను. శిష్య నక్షత్రగా నక్షత్రగా ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇవ్వాల్సిన ధనము ఒక్క నెలదములో ఇచ్చినట. నీవితన వెంట వేగి ఆ రొమ్ము తెలిసినదా? హరిశ్చంద్ర, నీ మేలు గోరి వచించుతున్న నా అంతటి వాని ఉపదేశం త్రోసివేసి ఆ ఘోరారణ్యంలో పరాణ్యాకు నీకీ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయగు నా ముద్దుల కూతురిని వివాహమాడు. అట్లుగా దేవి నీవు పడుబాటు కుక్కలు వడవు. పోరుడు మహాత్మా, అది అంతయు కర్మాధీనము మహాత్మా. చూడుము, కానిది కాదన్నటికి కానున్నది కాకమానది పుడు. అది దైవాధీనం. విధి నెరిగినది చింతింపడెప్పుడు దేనికినైనా కానిది కాదన్నటికి కానున్నది కాకమానది పుడు. గాధినందనా, నేను ఈ కష్టమును అధికముగా భావించదనంచితిరా. నాకు చేతురు లేది ఏ ఇడుములైన కోరి జనుమా అనుభవిస్తూ చంచల శ్రీ సుఖ ప్రపంచం మరియ
నీతో మా గతి ఎట్లయినా కానీ ఇంకా మీరు పోయి నక్షత్రక నీవి రాజు వెంట ఏది ఆయా ప్రజలకు ధరించిన రొక్కమును ఒక్క కాశీను వేపరకు పడనీయక ఆ అరణ్యములో వచ్చిన హరిశ్చంద్రుడు అహోరాత్రులు దీర్ఘ యాత్రలచే నలంగన చేసి అన్నపానాలకు ఎడబాటు కలుగున చేసి తన నిద్రాహారములు మాన్పించి తన ధైర్యము తడలించి ఆత్మస్థైర్యకి విఘాతము కల్పించి తన వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఈ హరిశ్చంద్రుడికి ఒక్క బద్దమాడి చిన్న సందేహం వచ్చుచున్నది మహాత్మా. ఏమి నీ సందేహం? ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్ము ఇవ్వలను, దానిని తీసుకొని రమ్మని నక్షత్రగా అని నన్ను ఆజ్ఞాపించితిరి కదా, ఇది యథార్థమా? యథార్థమే కదా? యథార్థమే నక్షత్రగా. మరి అహోరాత్రుడు శ్రమించి గాఢనిద్ర ప్రయాసల కోర్చి ధైర్యము ఊహించి ధైర్యము సడలించి ఎలాగునను ఒక్క బద్దం ఆడించము నక్షత్రగా అని ఇప్పుడు ఆజ్ఞాపించితిరి, ఇది యథార్థమే కదా? యథార్థమే నక్షత్రగా. మరి ఇంతకు ఈతనిచే ధనము చేకూర్చుకొని రావలేనా లేక అసత్యమాడించవలెనా అని నా సందేహం గురుదేవ. నక్షత్రగా హరిశ్చంద్రుడు ఏమనుకుంటివి? అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు లెగిసి ఈ హరిశ్చంద్రుడు పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుని పరీక్షింపవచ్చు. అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికమల ఈ హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను వెనకవలసిన అవసరము లేదు. ఇంతటి పనికిని ఎంత సమర్థుని వినియోగించిన అవసరము లేదు. నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉందును. నీకు కావలసిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవేదు. నీవు అరణ్య మార్గము చేరి ఆకలి దప్పులు అరంగుటకు, నిద్రాహారములు మాని నీవు నీసపడకుండా ఉండుటకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదిస్తున్నాను, స్వీకరించు. జై భవ, దిగ్విజయీ భవ. పోయిన నక్షత్రగా నీకు శుభము కలుగుగా. శీఘ్రముగా ఆశీర్వదించు. గురుదేవ, అతడు మనకీవలసిన రొక్కము. నక్షత్రక హరిశ్చంద్రుడు మనకీవలసిన రొక్కము ఆకాశమైన నక్షత్రములు, భూమండల ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చు రొక్కమే హరిశ్చంద్రుడు మనకి. ఇందులో కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నియమించితిని, శ్రద్ధగా వినుము. దంతావలంబుపై బలవంతుండొక్కండు నిలచి పైకింద్రతనం వెంతటి దౌవుగా రువునా. నక్షత్రక ఇందులో ఒక ప్రత్యేకత కలదు. ఏమది మహాత్మా? అలా పైకి రువిన రత్నమును నా తపశక్తిచే ఆకాశముకు అందజేసి అచ్చట స్తంభింప చేయగలదు. అవునవును, సర్వపదవులు మీరు కడు సమర్థులు కదా గురుదేవ. ఇది కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము ఎత్తియున్నదా? ఉన్నది మహాత్మా. ఏమో నీకు సంధ్యావందనమే రాదని ఉన్నది కదా. మార్గ మధ్యంలో మలిసిన ప్రమాదము ఒక్కసారి వల్లివేయు.
మెచ్చుకుంటుంది. అడుగు, ఆ రాజు అరణ్యం పోతున్నాడు. నువ్వు వేగిన మీద తొందరగా పొమ్ము. జై భవ, దిగ్విజయీ భవ, ఓయమ్మ నక్షత్రధారి శుభభవించుగాక. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు, ముఖ్యంగా కమిటీ వారికి, కొత్తూరు సుబ్బారావు గారికి ఎందుకంటే ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కొత్తూరు సుబ్బారావు గారికి, ప్రేక్షక దేవుళ్లకు, కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి, మరి దీనికి సంబంధించినటువంటి అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు ఉప్పాల రాజేశ్వరరావు, మా తెనాలి దగ్గర. నేను గానకోకిల ఉప్పాల నాంచారయ్య గారి అబ్బాయిని. నా పేరు ఉప్పాల రాజేశ్వరరావు. ఎందుకంటే మా చిన్నాన్నగారు మీ అందరికీ తెలుసు. మా చిన్నాన్నగారు ఉప్పాల నాంచారయ్య గారు ఫస్ట్ 2 సీన్లు అంటే వారు బాగా ప్రసిద్ధి. మరి వారి ఆశీస్సులతో నేను కూడా మరి ఆ 2 సీన్లకే పరిమితం అయ్యాను. అయితే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భవానీ, బిల్వమంగళుడు ఆడతాను. ఎక్కువగా కూడా నన్ను ఈ ఫస్ట్ 2 సీన్లకి ఎక్కువగా పెడుతూ ఉంటారు అందరూ. మరి నాకింతటి అవకాశాన్ని కల్పించినటువంటి, గతంలో నేను ఇక్కడ ఒకసారి ఏ కోటీశ్వరరావు గారు నేను గయోపఖ్యానం వారసీని ఆడాము. నేను అర్జునుడు, వారి కృష్ణుడు. మరి నాకు ఈ స్టేజీ మీద ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ గ్రామ ప్రజలందరికీ, కళాకారులందరకు, మా కొత్తూరు సుబ్బారావు గారికి, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.